సార్ ఈ థర్స్డే శివం బజీ మూవీ రిలీజ్ అవబోతుంది కదా, దీని గురించి మీరు ప్రేక్షకులు ఏముందబ్బా సినిమా రిలీజ్ అవుతుందంటే టెన్షన్ ఉంటుంది. ఓ మంచి కంటెంట్ నమ్మి ఒక కొత్త కాన్సెప్ట్ ఎంచుకొని చేశాను సినిమా. దాంట్లో డివైనిటీ కూడా ఉంటుంది. సో ఇది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా, వాళ్ళు ఏమంటారా అని అయితే నేను చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నా. ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు చూడు, ఆ పొజిషన్లో ఉన్నాను నేను. బట్ ఒక నమ్మకం అయితే ఏంటంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఆదరిస్తారు. ఓ డిఫరెంట్ ఏది ట్రై చేసినా ఆదరిస్తారని నా ముందు సినిమాలే దానికి ఎగ్జాంపుల్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు శివుడు క్యారెక్టర్ చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు యానిమేషన్ వీడియో చూసాం, అది యానిమేషన్ వీడియోనైనా ఎవరైనా స్పెషల్ గెస్ట్ ఎవరైనా చేస్తున్నారు? అది మీరు ఇంకెంత ఒక రోజేగా చూస్తే తెలిసిపోద్ది. బట్ ఇంకోటి ఏంటంటే నీలోనూ శివుడు ఉంటాడు, నాలోనూ శివుడు ఉంటాడు, అందరిలోనూ శివుడు ఉంటాడు. శివుడు ఆజ్ఞ లేనిది చేమైనా కదలదు అంటారు. అలాంటప్పుడు ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. సో 100% ఆయన ఏం చేశాడు, ఆయన కథంతా ఎలా నడిపాడు, ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటనేది మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మీ మూవీస్ అన్నీ చూసుకుంటే సార్, రాజు గారు ఇవన్నీ చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, అలాంటి మూవీసే చేయడానికి రీజన్ సార్? లేదు, హిడింబ అనేది ఒక ప్యూర్లీ నేను పోలీస్ ఆఫీసర్ రోలు, అది ఇంతకుముందు ఎప్పుడు ప్లే చేయాల. రాజుగారి అది వచ్చేసి హారర్ కామెడీ, అదొక ఫ్యామిలీ సెక్టార్స్కి పిల్లల కోసం. అది ఈ సినిమా వచ్చి పిల్ల పాపలు హ్యాపీగా పెద్దవాళ్ళతో వచ్చి సరదాగా నవ్వుకుంటూ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న సస్పెన్సు, ఆ పాత్ర చిన్నదే సస్పెన్సు, డివైనిటీ అన్నీ కలిపి ఆల్ మిక్స్చర్. ఇది ఆల్ ఎంటర్టైన్మెంట్ ఇన్ వన్ మూవీ అన్నట్టు ఉంటుంది. చాలా బాగా అందరికీ. దాంతోపాటు ఒక యూనిక్ కాన్సెప్ట్, ఒక మెడికల్ రీజన్తో పాటు చాలా కొత్తదనం నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు చూసి చెప్పాలి మీరు అందరూ. డెఫినెట్లీ సార్. ఇప్పుడు శివం మధ్య పార్ట్ 2 ఉన్నారు, పార్ట్ 2లు పాన్ ఇండియాలు మనకొద్దు. చక్కగా మంచి కంటెంట్ చేశానని నేను ఫీల్ అవుతాను. మీరు చూసి అది నన్ను ఎంకరేజ్ చేసి నా కంటెంట్ శివం బజీ అనే సినిమా కంటెంట్ రీచ్ అయితే చాలు. హిడింబా అప్పుడు మనం ఇక్కడ చేసాం, మనమేమో హిందీలో రిలీజ్ చేయాలి. బట్ వాళ్ళు డబ్బింగ్ రిలీజ్ చేశారు కదా యూట్యూబ్లో, ఇట్ క్రియేటెడ్ సమ్ గుడ్ నెంబర్స్ అన్నారు. అది చాలు, మన కంటెంట్ రీచ్ అయితే చాలు మనకి. డెఫినెట్లీ సార్. ఇప్పుడు శివం మధ్య మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. శివ గారిని కూడా అడిగాను చెప్పి. ఖచ్చితంగా సార్. Hi, I'm Digangana Surivanshi. Subscribe to Tag Telugu.